ఎక్కడైతే ఆపానో అక్కడి నుంచి చెప్తున్నానండి. నాకు విషయం చెప్పడం కన్నా వ్యూవర్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు. తా అతులిత అతులితము అన్నగా జీవమును పోయినది. ఎక్కడైతే మళ్ళీ ఒక బీజాన్ని పోయినదో అది తులసి. అలాంటి తులసి ఎవరెవరికి పూజ చేయొచ్చు అంటే విష్ణు రూపమైనటువంటి వాళ్ళు ఎవరైనా పూజ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, విష్ణు సంబంధమైనటువంటి వెంకటేశ్వరుడికి, నరసింహుడికి, రాముడికి, వెంకటేశ్వరుడికి, వామనుడికి, విష్ణు సంబంధమైనటువంటి ఎవరికైనా పూజ చేయొచ్చు. మళ్ళీ ఇందులో మినహాయింపు శంకరాచార్యులకి చేయకూడదు. ఎందుకు అనేది ఇంకో వీడియోలో చెప్తాను. మళ్ళీ సరే, ఎందుకు ఇక్కడ తులసిని మాత్రమే పూజిస్తున్నాం అంటే తులసికి మాత్రమే విశేషమైనటువంటి గొప్పమైనటువంటి ఒక వరం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. చాలామందికి భాగవతంలో విన్నమాటే కానీ తులసి అంటే 2-3 రకాలైన ఉదాహరణలు ఇస్తానండి. ఇప్పుడు ఇవి కేవలం నేను చదివినంత వరకు మాత్రమే, ముందుగానే చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చదువు అంతా కూడా భగవత్ సంకల్పం చేత ఎవరికి అనుగ్రహించబడిందో అక్కడ నేను 4-5 విషయాలు చదువుకున్నాను, అవన్నీ చెప్తున్నాను. ఇందులో మళ్ళీ ప్రతిద్వంద్వం అనవసరం. సో నేనేం చెప్తున్నానంటే, ఒక్క సందర్భంలో తులసిని వేసి కృష్ణ పరమాత్మని తులాభారం తూచింది అనేది ఒక మాట అయితే, ఇది సంకల్పం అయితే మరి తులసిని పూజించడం మానేసామా? మళ్ళీ విష్ణు స్వరూపంగా భావించి మళ్ళీ ఇంకో మాట ఉంది, కార్తీక దామోదర దేవతాభ్యో నమః అని. కార్తీకుడు దామోదరుడు, అందులో దామోదరుడు అంటే ఉసిరికాయ, కార్తీకము అంటే మళ్ళీ తులసి. ఇది 2. 3 విష్ణుమూర్తి ఎక్కడున్నా కానీ రామాయణంలో మళ్ళీ ఏం స్తుతించబడింది? ఒకానొక సందర్భంలో ఉత్తరాఖండలో అమ్మవారు ఉత్తరాఖండలో ఇది స్తుతించబడింది. ఎంత ఆకలైనా కానీ తీరకపోతే ఆంజనేయ స్వామికి విపరీతంగా ఆకలేసిందట. అమ్మా ఆకలిస్తుంది, అన్నం పెట్టు అంటే ఆంజనేయ స్వామి ఏం చేసేట, అన్నం తిన్నట్ట. ఆంజనేయ స్వామి అన్నం తినేంత అమ్మవారు పెట్టగలదా? గుండిగలు వండి పెడుతూనే ఉంది పాపం ఆవిడ. కానీ ఆవిడ వండి పెట్టినప్పటికీ కూడా ఆయన ఆకలి తీరలేదు. చివరాఖరిలో రామచంద్ర ప్రభుని అడిగిందట ఒక మాట. ఉత్తరాఖండలో క్లియర్గా ఉంది ఇది పెద్దలు చెప్పిన మాట. నువ్వెంత వండి పెట్టినా ఆయన శివస్వరూపం. తులసి తింటే కానీ ఆయన ఆకలి తీరదు. ఇక్కడ మర్మం మీరు చివరిదాకా గమనించవలసిన వాళ్ళు
గమనించేది ఏంటి? శివుడు తులసిని ఆకాంక్షించుకుంటాడు. అదేవిధంగా విష్ణువు శివుడిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎలా అంటే శివాయ విష్ణు రూపాయ, నాకు ఆయనకి అభేదమయ్యా. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమః. శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. యథా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శివ. ఎప్పుడైతే విష్ణువు ఎక్కడ దాకా అయితే ఉంటాడో అక్కడ దాకా నేను ఉంటాను. రేవం విష్ణుమయ శివ. విష్ణువు కూడా అదే మాట చెప్పాడు, నాయన సదా సదుముచారము అందించండి అని. ఒకవేళ ఎవరింట్లో అయినా తులసి నిద్రించి ఉంటే కనుక దానికి ఏం చేయాలో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి విషయాల కోసం మమ్మల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి.